నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీకాళహస్తిలో శివం టు శివం గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ఆది దంపతులు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 105వ జయంతి వేడుకలు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. వైభవంగా శ్రీనివాస మంగాపురం వార్షిక బ్రహ్మోత్సవాలు. ఖడ్గం, గద, విల్లు ధరించి శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. నకిలీ మందులను తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. నిరసన ర్యాలీలో సిపిఐ జాతీయ నేత కె నారాయణ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండళ్లు, కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కల్పవృక్ష వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరికృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన శనివారం ఉదయం 8 గంటలకు ఆదిత్య మండలం సూర్యప్రభ వాహనంపై ఖడ్గం, గద, విల్లు ధరించి శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజన్లు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యునికి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహా తేజోపూర్ణితమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుని దర్శిస్తే ఇతోదిక భోగ భాగ్యాలు, సత్సంతానం, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వాహన సేవలో ఆలయ ప్రత్యేక డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ రాజకుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 6:30 స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7:45 రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు శనివారం స్నపన తిరుమంజనం, పవిత్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ప్రధాన కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర, వ్యజ్జన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. ఆఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు
పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో కృతువులో ఒక్కో మాల వంతున తామర పువ్వులు, రోజా, తామర గింజలు, వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి తదితర 7 రకాల మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పేర్కొన్నారు. శనివారం దామోదర సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జేసీ దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య భారతదేశంలోని మొదటి దళిత ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం, తద్వారా విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదగడంతో 38 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అయ్యారని తెలిపారు. నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయ నాయకుడైన దామోదర సంజీవయ్యను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని, ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విద్యతో అభివృద్ధి సాధ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నమ్మేవారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా చదివించాలని, విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోగలమని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, సుప్రీంకోర్టు అడ్వకేట్ నాగపట్ల రాజగోపాల్, ఎస్బీ యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ నుండి పరమశివం, ఎస్సీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి దగ్గర, ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు. అదేవిధంగా ఒక్కసారి ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపచారాలకు గురయ్యి అనేక అవరోధాలను అధిగమించి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయన పరిపాలనా కాలంలో పేదలకు, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణవాది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడి వాళ్ళ తల్లిగారికి ఒక 100 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిగారు ప్రవేశపెట్టిన సంజీవయ్య గారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉమ్మడి ఇక్కడ వక్తలందరూ చెప్పినట్లు ఈ రోజు మనం కీర్తిశేషులు దామోదర సంజీవయ్య గారి గురించి చెప్పుకున్నామంటే ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి మాత్రం కాదు. నాలెడ్జ్ అని ఉంటే అక్కడ మన ప్రతిభ కనబడుతుంది. ఆ ప్రతిభ ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ, పెద్ద నాయకులందరూ కూడా ఆయన పెడితే ఆదర్శవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఏఐసిసి చైర్మన్ చేసిన, ముఖ్యమంత్రి చేసిన, అన్ని రకాల పదవులు అధికారులు చేసిన ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, వ్యూహంతో కూడుకున్న రాజకీయాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే ఎవరు కూడా పేద ప్రజలందరూ కూడా సోషల్ వెల్ఫేర్ పార్టీ నుంచి ఎదుగుతారు. ఉత్సవాలు పురస్కరించుకొని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వహించినటువంటి ప్రియతమ గౌరవ తిరుపతి శ్రీ దామోదర సంజీవయ్య గారి 105 జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడికి చేసిన వేదిక పెద్దలందరికీ వేదిక ముందు కూర్చున్న
శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటామండి. నా ముందు చాలా మంది వక్తలు మాట్లాడారు. శ్రీ దామోదరం సంజయ్ భాయ్ గారు గురించి మనం ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే అది ఆయనకి ఏదో కోల్పోతు బాల్య వ్యవసాయం చూస్తే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. మనలో చాలా కష్టాలు ఎదుర్కొని అంటే పుట్టిన 3 రోజులకే తండ్రి చనిపోయాడు. 5గురు కుటుంబం, కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపూడి గ్రామంలో మెయిన్ తండ్రి మునయ్య, తల్లి సుక్కుల దంపతులకు 5వ సంతానంగా దామోదరం సంజయ్ భాయ్ గారు జన్మించడం జరిగింది. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలంటే 1921 ఫిబ్రవరి 14వ తేదీన దామోదరం సంజయ్ భాయ్ గారు జన్మించడం జరిగింది. పుట్టిన 3 రోజులకి తండ్రి మునయ్య ఎక్కువగా మేనమామ పాలకుర్తికి తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇతని బ్రదర్ చెన్నయ్య సమక్షంలో చదువుకొని పెద్ద. నేను ఇక్కడ ఒకటి మనం గమనించాలండి, నా ముందు వక్తులందరూ చెప్పుకున్నారు. ఇక్కడ ఈరోజు దామోదరం సంజయ్ భాయ్ గారి గురించి మనం ఎంత ఘనతగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే అది ఆ రోజు ఆయన సాధించినటువంటి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఆ విద్యని విలువలతో కూడిన ఉద్యోగాలు కానీ లేదంటే రాజకీయ రంగంలో ఆయన పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే అతను తొలి దళిత ముఖ్యమంత్రి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు 38 సంవత్సరాలకే అతి పెద్ద వయసులో ముఖ్యమంత్రిగా అతనికి కీర్తి, అంటే అతనికి ఆ పదవి అలంకరించారంటే అతని యొక్క విలువలతో కూడిన విద్య మరియు విలువలతో కూడిన ఆ క్రమశిక్షణ ఉండడం వలన ఈరోజు మనం అతని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో జీవో ఇచ్చి అన్ని కలెక్టరేట్ అన్ని జిల్లాల్లో కూడా దామోదరం సంజయ్ భాయ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిందిగా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఈ రోజు ఇక్కడ ఎంతమంది పెద్దల సమక్షంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చాలా మంది మన పెద్దలు కోరారు, ఇది ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎక్కువ మంది విద్యార్థుల ముందు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఏ విధంగా చేయడానికి కలెక్టర్ గారితో నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన సభ్యులు డివిఎం సభ్యులు ఉన్నారు కాబట్టి అందరితో మాట్లాడుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఇక్కడ నేను రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కోరుకునేది ఏంటంటే మనం ఒక ఉన్న స్థానంలో ఉండాలి అంటే ఒకటే మార్గం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది అదే, ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏమీ సాధించలేం. ఇప్పుడు ఈ రోజు మీ స్టేజ్ ముందు చక్కగా మాట్లాడాలంటే నేను ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో మాట్లాడగలుగుతున్నానంటే నేను కూడా మాది పెద్ద సంతానం యాక్చువల్గా, మాది శ్రీకాకుళం జిల్లా 7గురు సంతానం యాక్చువల్గా. 7గురు సంతానంలో తల్లిదండ్రులు ఆ రోజు మాకు స్కూల్కి పంపించారు కాబట్టి క్రమశిక్షణతో చదువుకోగలిగారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే విద్యార్థులకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా. ఇప్పుడు మనం ఎంత ఉద్యోగస్తుమైనా మనము పేరెంట్సే కదా. మన పిల్లలకి మన విద్యార్థులకి లేకపోతే మన పిల్లలకి క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పించాల్సిన అవసరం ఉందండి. క్రమశిక్షణతో విద్య నేర్చుకుంటే ఏ రంగంలో ఏ రంగం ఎంచుకున్నా సరే ఆ రంగంలో రాణించడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం దామోదరం సంజయ్ భాయ్ గారి ఒక ఉన్నత ఆశయాలు కానీ ఆలోచనలు కానీ మనం తీసుకొని వాటిని మనం కూడా మన పిల్లలకి మన సమాజానికి ఒకసారి స్ఫూర్తిని పెంపొందించుకొని ఆ విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా యంత్రాంగం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి, ప్రత్యేకంగా కోరుకుంటానండి. నాకు ఈ అవకాశం
కాబట్టి థ్యాంక్ యూ అన్నట్టు. జీడీపీలో వైద్య రంగానికి 5% నిధులు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. నిరుపేదల గుండెకు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రమాదం వచ్చిందని, గుండె జబ్బులతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆటో డ్రైవర్ గుండె జబ్బు వచ్చి వైద్యం అందక చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుండె జబ్బుల విభాగాన్ని ప్రారంభించామని, డాక్టర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వందలాది మంది నిరుపేద రోగులకు రొయ్య ఆసుపత్రికి వచ్చి గుండె జబ్బులను బాగు చేసుకుని వెళ్లేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో కానీ, జగన్ ప్రభుత్వంలో కానీ పేదవాడి గుండెకు న్యాయం జరగలేదని తెలిపారు. అలిపిరి దగ్గర 1000 పడకల ఆసుపత్రి భవనం ఖాళీగా ఉందని, ఆ భవనాన్ని రొయ్య ఆసుపత్రికి టీటీడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీలోపు టీటీడీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, రావణ్, ముని, శోభ, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిరుపతి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో పేదవాళ్ల గుండెలకు ప్రమాదం వచ్చింది. పేదవాడు గుండె జబ్బు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నాడు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఒక ఆటో డ్రైవరు ఇక్కడనే 10 అడుగుల దూరంలో గుండె జబ్బు వచ్చి మందు లేక చచ్చిపోయాడు. ఈరోజే జరిగింది, 1 గంట ముందు. ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గుండె జబ్బుల వార్డుని ప్రారంభించాం. డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారని కార్డియాలజిస్ట్ని కూడా ఇక్కడ పెట్టాం. వందల సంఖ్యలో మరి గుండె జబ్బులు పేదవాళ్ళు వచ్చి వైద్యం చేసుకొని అడ్మిట్ అయ్యి మరి నయమై వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కానీ, క్రితంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కానీ పేదవాడు గుండెకు న్యాయం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన విగ్రహాలు పెట్టుకున్నాడే కానీ గుండె గురించి, పేదవాళ్ళని గురించి ఆలోచించలేదు. ఇది వాస్తవం. మరి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, 1 నెలలో ఏప్రిల్ 1వ తారీఖు లోపల ఖచ్చితంగా గుండె జబ్బుల వార్డు పేదవాళ్ళకి తిరుపతిలో ప్రారంభించి తీరాలి. ఇది వేరే ఆలోచనే పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు నిన్న సంక్షేమం, అభివృద్ధిని గురించి మాట్లాడాడు. నేను దానికి చంద్రబాబు నాయుడుకి సూటిగా తెలియజేస్తున్నా. మరి నీకు అలిపిరి దగ్గర ప్రాణాపాయం ఉంటే నువ్వు వచ్చింది ఎక్కడికి వచ్చావా? రూయా హాస్పిటల్కి వచ్చావు. రూయా హాస్పిటల్లో వైద్యం చేసుకొని పక్క హాస్పిటల్కి వెళ్ళావు. ఈరోజు పేదవాళ్ళు గుండెకి అపాయం చేస్తే వాళ్ళందరూ రూయాకి వస్తున్నారు. రూయాకు నువ్వేం చేశావు? ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏం చేశావు చెప్పు. రూయాకి, తిరుపతికి నువ్వు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు? ఒక్క చిన్న పనైనా చేసావా? ఒక్క సూది కానీ దూది కానీ ఇచ్చావా రూయా హాస్పిటల్కి? నేను అడుగుతున్నా. నేను వెంటనే దీనికి మార్గాన్ని కూడా చూపిస్తున్నాను. చిన్న పిల్లల కొరకు అలిపిరి దగ్గర 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు. ఖాళీగా ఉంది. 1000 పడకలు దాదాపుగా ఆసుపత్రి ఖాళీగా ఉంది. నిన్ననే చిన్నపిల్లల గుండె హాస్పిటల్కి పోయాను. వాళ్ళు కూడా జబ్బు చేసింది డబ్బు లేక. వెంటనే నేను తెలియజేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ బిల్డింగ్లు రూయా హాస్పిటల్కి ఇచ్చేయండి. ఒక గుండె జబ్బులే కాదు, మరి మెదడు జబ్బులే కాదు, కిడ్నీ జబ్బులు అన్నిటికీ పేదవాడికి వైద్యం అక్కడ అందజేయాలని నేను తెలియజేస్తున్నాను. 1 నెల లోపల ఆర్డర్లు పడాలి. ఆర్డర్లు పడకపోతే మీ కర్మ నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఒట్టి మాటలు మాట్లాడుతున్నావు సంక్షేమం, అభివృద్ధి అని. ఎక్కడుంది సంక్షేమం? ఇక్కడ రూయా హాస్పిటల్లో. అభివృద్ధి అన్నావు, అభివృద్ధి ఎక్కడుంది? నీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం రూయా హాస్పిటల్ కావాలి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు రూయా హాస్పిటల్కి కానీ, తిరుపతికి కానీ? జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుకి ఏదో జరిగితే ఆడ పరిగెత్తావు. రూయా హాస్పిటల్కి వచ్చి నువ్వేం చేశావు? వెంటనే మరి ఏప్రిల్ 1వ తేదీ లోపల దీనికి పరిష్కారం చూపించి తీరాలని నేను తెలియజేస్తూ, జీడిపిలో కూడా ఇప్పుడు 1% డబ్బు ఇస్తున్నారు. చాలదది ఆరోగ్యానికి. 5%, 5 రెట్లు పెంచిందే కానీ వైద్యం పేదవాడికి, గుండెకి కానీ మిగిలిన జబ్బులకు అందదు.
మోడీ ప్రభుత్వం మారాలి, కూటమి ప్రభుత్వం కూడా మనసు మార్చుకొని యుద్ధ విమానాలు కొనడంలో ఉన్నటువంటి ఆలోచన పేదవాళ్ళపైన చూపించాలి, నిరుద్యోగులపైన చూపించాలని తెలియజేస్తూ, రెండో విషయం కరెంటు 7,000 వచ్చేటువంటి బిల్లు 70,000కు పెరిగింది ఈ నెల నుంచి. దుర్మార్గం, అన్యాయం. 10 అంతలేందా పెంచేది? ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లు? ఓ చంద్రబాబు నాయుడు, లంచాలు తీసుకునేదానికి కదా ఈ స్మార్ట్ మీటర్లు? మరి కడపలో ఉండే ఒక రెడ్డికి సహాయం చేసేదానికే కదా ఈ స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్లు క్యాన్సిల్ చేయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిన రీతిలో ఈ స్మార్ట్ మీటర్లు పక్కన పెట్టి మామూలుగా విద్యుత్ ఛార్జీలు మేము ఎలా వేసామో మీరు వేయాలని నేను డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. నవాబ్ కేఫ్ అందరికీ కనెక్ట్ అయ్యే కథ అని సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడతారని, తండ్రి కొడుకు మధ్య ఉన్న బాండింగ్ను అలా చూపించామని నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ సభ్యులు శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవాబ్ కేఫ్ మూవీకి మొదట చాయ్వాలా అనే పేరును నిర్ణయించామని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ పేరును రీప్లేస్ చేయాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మంచి ఎమోషనల్ గా సినిమా ఉంటుందని హీరో శివ కందుకూరి తెలిపారు. అదేవిధంగా తండ్రి కొడుకు మధ్య ఉన్న బాండింగ్ అద్భుతంగా పండించారని హీరోయిన్ తేజస్విని అన్నారు. తాము చూసిన అనుభవించిన సంఘటనలు ఆధారంగా ఈ కథ తెరకు ఎక్కించామని దర్శకులు హర్ష, సహనిర్మాత వెంకట్ తదితరులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో మా సినిమాది ట్రైలర్ లాంచ్ అని అనుకుని తిరుపతిలో చేద్దామని అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవచ్చు మా ట్రైలర్ లాంచ్ సందర్భంగా, అట్లీస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేయొచ్చు అనే ఒక హ్యాపీనెస్ ఉండింది. అండ్ ఇవాళ పొద్దున మా దర్శనం జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ కోఇన్సిడెంటల్గా ఏంటంటేనండి, ఈ పర్టికులర్ ఫిల్మ్ స్టార్ట్ అయింది కూడా స్వామివారి సన్నిధిలోనండి. యాక్చువల్గా ఫస్ట్ అగ్రిమెంట్ ఈ సినిమాకి సంబంధించింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేశాము. అదే సినిమాకి రిలీజ్ ముందు ఒక 5 రోజుల ముందు మళ్ళీ స్వామివారిని దర్శించుకుని ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఇనిషియల్గా చాయ్వాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము. అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో, ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించిందండి. అంటే పర్టికులర్గా సినిమా మొత్తం ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ఒక ఎమోషనల్ బాండ్. అండ్ మనం చూస్తుంటామండి చాలా చోట్ల, మనం ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి ఒక సెటప్లో ఒక నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి దానికోసం జరుగుతున్న ఒక స్ట్రగుల్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్యలో. అలా అని చెప్పి ఎమోషనల్ అంటున్నాం కదా అని చెప్పి ఎలాగో అలా మిమ్మల్ని ఏడ్పించాలనో హెవీగా మీకు మిమ్మల్ని అప్సెట్ చేసి పంపించే సినిమా అవ్వదండి. డెఫినెట్గా ప్రతి ఒక్క సీన్లో మీకు ఒక స్మైల్ అయితే మీ ఫేస్ మీద ఉంటుంది. కామెడీ అనేది చాలా మేజర్ ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో. రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. తేజు అశ్విని అని, తను యాక్చువల్లీ తెలుగు అమ్మాయి, చెన్నైలో పుట్టి పెరిగింది కానీ తెలుగు అమ్మాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా చేసింది. అండ్ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఫిల్మ్లో. నాకు తెలిసి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తోనైతే బయటకు వస్తారు. ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అని అంటారని అనిపిస్తుంది. మీరందరూ ఖచ్చితంగా Feb 20th నాడు థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. మీకు కనుక కనెక్ట్ అయితే ఈ సినిమాలోని ఎమోషన్ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. నాకు ఈ సినిమా చేయడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ లెస్ దెన్ 1 వీక్లో మీ ముందుకు వస్తున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ వీ హోప్ దట్ యూ ఆల్ సపోర్ట్ us అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఎట్ ది థియేటర్స్. అండ్ ఇవాళ ఇక్కడ తిరుపతిలో మీ మీడియా మిత్రులందరినీ కలవడం చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ టు ది ఎంటైర్ సిటీ ఆఫ్ తిరుపతి ఫర్ ఆల్ ద వార్మ్త్ అండ్ లవ్ వీవ్ రిసీవ్డ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్, నేను చెప్పినట్టు ఇప్పుడు ఒకళ్ళు మన తప్పు స్టెప్ తీస్తున్నా లేకపోతే ఒక తప్పు దారిలో వెళ్తుంటే మనం ఆపటానికి ఎప్పుడు మన లైఫ్లో ఒకళ్ళు ఉంటారు కదా. ఐ గెస్ నేను అలాగ అనుకుంటా ఈ క్యారెక్టర్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటైతే మా ఇద్దరికి డెఫినెట్గా దీంట్లో ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ నాన్నకి అంటే మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎంత అనేది సమ్వేర్ ఐ విల్ సార్ట్ ఆఫ్ లైక్ తనకి చెప్తా ఇది ఎంత ముఖ్యం అనేది నువ్వు అర్థం చేసుకోవాలనేది ఐ విల్ బీ త్రూ అవుట్
ద జర్నీ అన్నమాట. సో చాలా అంటే ఫుల్ ఆబ్స్టికల్స్ సార్, అటు ఇటు మేము పేరు మారుస్తాం, సెన్సార్ ప్రాబ్లం రావటం, అప్పుడు ముందే రిలీజ్కి ప్లాన్ చేసుకున్నాం, రిలీజ్ డేట్ పుష్ అయింది. కానీ అన్నిటికీ ఒక డెస్టినీ అనేది ఉంది కదా, ఏదో ఒక టైము. బట్ నాకు ఏంటో ఇంకోటి పెద్ద ఒక హ్యాపీనెస్ అంటే మేము తిరుపతి వచ్చి మాకు ఈ డెస్టినీ ఇది పూర్తి అయింది. ఇది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా మాకు అయింది. ఇంతవరకు మాకు వెళ్ళిన ఆబ్స్టికల్స్, ఇంతవరకు మేము చూసిన ఏ సిచ్యువేషన్స్ అయినా దాన్ని అలా తిరిగి ఇక్కడ తిరుపతికి వచ్చి అలా మాకు మొత్తం ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇవాళ నిన్న మేము నడిచాం కింద నుంచి, అండ్ దెన్ వాళ్ళ పొద్దున మేము స్వామిని చూసి వచ్చేసరికి ఒక కంప్లీట్ ఫీల్ అనమాట. సో ఐ గెస్ ఇదంతా జరిగిందానికి ఒక మంచి ఒక రిజల్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండు నాకు ఒక హోమ్ ఫీలే సార్, అంటే ఇక్కడ పుట్టా అక్కడ పెరిగాను. డిఫరెన్స్ అనేది పెద్ద ఏం అనిపించలేదు. నాకు రెండు ఇష్టం, ఈ కన్నా అన్నట్టు ఉంది నాకు హానెస్ట్లీ. సో రెండు ఇష్టమే, రెండు డిఫరెన్స్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళతో ఎక్కువ ఉండేవాళ్ళం కదా, మన ఫ్యామిలీ రిలేటివ్స్ అని అలా ఉంటాం కదా. ఇక్కడైతే కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు. వాళ్ళకి తమిళ్ తెలియదు, నా రిలేటివ్స్ అందరికి తమిళ్ తెలియదు. తెలుగు చేస్తున్నావా అని ఎగ్జైట్ అవుతున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ నాకు చాలా కొత్తగా ఉంది. తమిళ్ అంటే వాళ్ళు సబ్ టైటిల్స్ చదివి తెలుసుకోవాలి, తెలుగు అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ సొంతం అలా ఒక ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఇనిషియల్గా నాకు సినిమా ఈ కథ చెప్పినప్పుడు, అంటే మన ఒక యాక్టర్గా జనరల్గా గ్రో అవ్వాలంటే ఇమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి కొన్ని ఫేవరెట్ సీన్స్ మన లైఫ్లో గుర్తుండిపోయి ఉంటాయి వేరే సినిమాల్లో నుంచి. అవి ఎందుకు గుర్తున్నాయని మనం ఆలోచిస్తే ఆ సీన్లోని ఇమోషన్ మనకి ఎక్కడో అక్కడ కనెక్ట్ అయి ఉన్నవే జనరల్గా మనకు లాంగ్ రన్లో గుర్తుపెట్టుకుంటాము. సో ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ విన్నానో అంత ఇమోషనల్ బాండింగ్ ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉంది, అంత బ్యూటిఫుల్ ఇమోషనల్ డ్రైవ్ ఉందని అనిపించిందో డెఫినెట్గా ఒక మెమరబుల్ ఫిలిం అవుతుంది నాకు అని అనిపించిందండి. బాగా చేస్తే డెఫినెట్గా ఒక యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవచ్చు అనే ఒక ఆసక్తి ఇంకా ఎక్కువ ఉండింది. సో దట్ వాజ్ అ మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండి నాకు. థ్యాంక్ యూ అండి. టైటిల్ పెట్టుకుని రాసుకున్నాము, ఆ టైటిల్కే వెనక్కి వచ్చాము. మేబీ అదే మా సినిమాకి రాసి పెట్టుందేమో. ఈ కథ విన్నప్పుడు నాకు ఎక్కడ కూడా అంటే మనకి అదే సేమ్ సిచ్యువేషన్ జరిగి ఉండకపోవచ్చు అండి, అదే సేమ్ ఆర్గ్యుమెంట్ మన ఫాదర్తో జరిగి ఉండకపోవచ్చు. కానీ నేను ఆ కథ వింటున్నంతసేపు, ఆ కథ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు మా ఫాదర్తో నా పేరు వెంకట్ ఆర్ పాపతిప్పు. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1. So we choose the name called Chai Wala, but unfortunately we changed it to Nawab Cave. The movie is more on father and son emotion drama and family drama. It is very good movie. You feel మన ఫాదర్ మనం ఎలా ట్రీట్ చేస్తారు, మనం సన్గా ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తాము. సో అలాంటివన్నీ మన ఈ నవాబ్ కేఫ్ మూవీలో చాలా బాగా చూపించామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో చాయ్ వాల్ అనేది ఒక వర్డ్ అండి. ఈజ్ నైస్ వర్డ్. మనం చిన్నప్పటి నుంచి కొన్ని క్యారెక్టర్స్ను చాయ్ వాల్ అట్లా మనం ఏంది టీచ్ చేస్తాం కదా. సో ఆ విధంగా ఈ వర్డ్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ద స్టోరీ అండి. సో ఆ చాయ్ వాలా మూవీ ఆ వర్డ్ నేమ్ అనేది టైట్లీ హుక్డ్ ద స్టోరీ అండి. కొన్ని అన్ఫార్చునేట్లీ we couldn't keep the title, then we changed it to Nawab Cave. Nawab Cave is entity అండి. మూవీలో ఒక కేఫ్, ఆ కేఫ్ చుట్టూరు మూవీ స్టోరీ నడుస్తుంటుంది. సో దీంట్లో చాయ్ వాలా ఎవరు అనేది మన శివ గారా లేకపోతే శివ ఫాదర్ రాజీవ్ కనకాల మూవీ యాక్టర్ పరంగా కనకాల అనేది మీరు మూవీ చూసిన తర్వాత మాకు చెప్పాలండి ఎవరు ఆ చాయ్ వాలా అనేది, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ చాయ్ వాలా అనేది. ఐ హోప్ ఆల్రెడీ మేము టైటిల్ సాంగ్ రిలీజ్ చేసాము. ఇట్ ఈస్ వెరీ గుడ్ రెస్పాండింగ్ ఇస్ చాయ్ వాలా టైటిల్ సాంగ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ వెరీ రొమాంటిక్ సాంగ్, సఖీరే సాంగ్. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. So we released I think 1.5 months back. That's also very good అండి. So and also my education pretty much in Tirupati అండి. I'm very happy ఇక్కడ తిరుపతి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మీతో ఇట్లా కలిసి క్లోజ్గా అందులో నా ప్రొడక్షన్ నెంబర్ 1 గురించి మీతో మాట్లాడుతున్నందుకు చాలా వెరీ హ్యాపీ అండి. సో హ్యాపీగా ఉన్నానండి. సో మూవీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ లైక్ ఓకే కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ అండి. ఈజ్ లైక్ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ ద
what the taste of the current audience. Movie is very good, and so that's it so far. Okay, thank you for everything. Okay, so to give this opportunity to talk with you guys. Thank you. ఫేస్ రికవరీ టెక్నాలజీతో దొంగలను పసిగడతామని ఆర్పీఎఫ్ ఎస్ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఎం మోడల్ రావడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. అధునాతన తిరుపతి రైల్వే స్టేషన్లో సరికొత్త టెక్నాలజీతో ఫేస్ రికవరీ పద్ధతులు పాటిస్తూ దొంగలను పసిగడుతున్నామని తెలిపారు. తిరుపతి లాంటి రైల్వే స్టేషన్లో అపరిచితులు ఇస్తున్న తినుబండారాలను, శీతల పానీయాలను, వాటర్ బాటిళ్లను తీసుకోవద్దని హెచ్చరించారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పట్టాలను దాటవద్దని తెలిపారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎక్సలేటర్లు, లిఫ్ట్లను ఉపయోగించి ప్లాట్ఫామ్ల వద్దకు వెళ్లాలని తెలిపారు. రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉందని, ఉన్నటువంటి స్టాఫ్ తోనే అన్ని రకాల సేవలను అందిస్తున్నామని తెలిపారు. For my annual inspection of Tirupati RPF post, so I will be going to the post right now. I just held a Suraksha Sammelan wherein all the staff of Tirupati post, they were present there. Around 27 to 30 of them were there. So whatever are the latest instructions from Railway Board, from headquarters, what our DG's vision is, focus area, our GM's instruction regarding security, the expectation of other railway departments from RPF, and what the people expect from RPF. So I just briefed the staff about all those things, and then whatever, if the staff had any grievance which was that could be solved at my level, so that was asked by them. So this is an annual inspection. It happens once a year. So this year we have started with Tirupati division, Tirupati post, and I am happy to share that we had the Railway Week function in headquarters, in which for the year 24-25, Guntakal division, which Tirupati post is an important part of Guntakal division. It is the most important post of Guntakal division, and they won the security shield for South Central Railway for the year 24-25. कैसे सॉल्व करेंगे? हाँ, देखिए, we have done that analysis, but first of all, let me this thing that we are only assisting GRP. Basically, it is GRP who has to register cases of theft of passenger belonging. They are only authorized to register, but because they have lesser manpower, we are escorting passenger trains, and in many instances, we have assisted GRP in apprehending criminals who have been involved in theft of passenger belongings. Abhi recently, I think a month ago, a major this thing of theft of mobile phones was unearthed, I think, and Tirupati area also, and in Anpur. Laptops, mobiles, that was unearthed. Yes, now with the station redevelopment, I think how many crores? 370 crores what this thing is being spent on redevelopment of Tirupati station, and from security point of view, I think we will have more number of CCTV cameras, and then few CCTV cameras, few of them will also have the FRS, facial recognition system in those cameras. So if we have a good database of criminals in our database, then as soon as a criminal comes into our station premises and crosses any one of those FRS cameras, an alert will be generated. So with that, we will have this thing of knowing whether our station is it free from criminals, or is there some criminal lurking around, and then our staff can be alerted and they can take action. Staff enhancement will be very difficult, because we have been trying, especially for Tirupati area, Renugunta area,
because there is a vacancy, lot of vacancies, but we have been trying to hire some ex-servicemen, because ex-servicemen are already well trained and this thing, so we are hiring almost 100 ex-servicemen for Tirupati and Renugunta area, this area. So they are deployed and they are assisting our staff in doing their daily duties. Technology, like I told you, now these cameras, most of the CCTV cameras, they will be equipped with the facial recognition system. Then we are also in the process of buying body-worn cameras, which while our escorting staff, if they wear it on their body, and when they are going for patrolling in the train or on platforms, and if some suspect is captured in one of those cameras and an incident happens and we recheck, so maybe the identity will be known easily of the criminal and we can apprehend him. We can help GRP in apprehending the criminal in a faster manner. Yes, first they should not try to board or deboard from running trains. It is very dangerous. It is very dangerous because many a times we have seen that while boarding or deboarding from running trains, they fall down, they fall into the gap between the platform and the train, and they can get very badly injured, or even leg can be amputated, or they can even lose their lives. Secondly, they should not cross the tracks, because railways now everywhere we have foot over bridges, we have escalators, we have lifts, so they should use those things and not cross the tracks at all. Then while traveling also, they should travel light. Like we don't have a limit on, there is a limit on carrying luggage. Legally, it is 70 kgs per person in sleeper class, but in, if you travel by air, it is only 15 kgs per person. This is 70 kgs per person. So even if that limit is curtailed, or they travel as light as possible, it will be better. Then also they should not wear, especially women, should not wear heavy jewelry, because that attracts criminals and it makes them an easy target. Because now with the summer coming, people, especially sleeper classes, they will open the windows and sleep. Then there will be many instances where people snatch from outside the window. So they should not wear heavy jewelry, or even if they are wearing heavy jewelry, not to sleep with their head towards the window, or at least cover it with a dupatta or their pallu. So all those little things. Then also they should not at all accept or offer food or any liquid, be it tea, coffee, cold drink, biscuit, some whatever eatables from any strangers, because there have been instances of drugging, and then drugging, not only they lose their property, they lose their valuables, but they can also harm their health very badly. They can fall sick. So that they should do. Overcharging, yes, that happens sometimes, but then we have our commercial department to look after that. They look into those complaints where there are this thing, because now these days whatever little thing happen, people quickly complain on Rail Madad, or they make a Twitter complaint or this thing, so immediately it is looked into, because railway takes all these complaints very seriously. I am fortunate enough to be awarded the President's Police Medal for Distinguished Service on the eve of 26 January 2026, and it's the hard work of 31 years. I think I am really grateful to all the officers and staff that I have worked with for the past 31 years. It is they who have helped me achieve this medal. I dedicate it to them. Thank you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
శనివారం ఉదయం తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మందికి పైగా పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లైన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు జేపీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రసాద్ విచ్చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు దంతవైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తద్వారా హెల్త్ చెకప్లు నిర్వహించి వారి యొక్క సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రతి నెల రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత జేపీ డెంటల్ హాస్పిటల్ అధినేత జయప్రసాద్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన తర్వాత దంత చిగుర్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని నిర్లక్ష్యం చేయకుండా దంత వైద్యుని సంప్రదించాలని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి దంతాలను చెకప్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, శాంతి, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత ఓపిక ఉండాలని చెప్పి చేయించాలంటే ఆశామాషి వ్యవహారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే 10 రోజుల ముందు నుంచి ఒక 10 రోజుల ముందు నుంచే మనమంతా ముందు యంత్రాంగం అంతా వర్క్ చేసి ఆ రోజు అందరికీ సాటిస్ఫాక్షన్ చేయాలి. చాలా చిన్న సమస్య చదివే కాదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరంలో కూడా పెన్షన్స్ డే ఎవరు జరుపుకునే విధంగా స్టేట్ లో మన జిల్లా విశ్వవిద్యాలయం ద్వారా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందించి అందరికీ రాష్ట్రంలో మన తిరుపతి జిల్లా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు ఏది అవసరమైనా కానీ సెంటర్ గారికి మేమంతా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ సోమస్కందమూర్తి గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఆద్యంతరహితుడైన శివదేవుడు ఐశ్వర్య సూచికమైన గజవాహనాన్ని అధిష్ఠించినప్పుడు దర్శనం చేసుకోవడం భక్తుల పుణ్యం. ఈ కార్యక్రమంలో సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు రాజమన్నార్ దండాన్ని ధరించి చక్రవర్తి అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఈ వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజేగాక ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, కంకణ భట్టార్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నటులు నరేష్ పవిత్ర దంపతులు నవాబ్ కేఫ్ మూవీ హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజ అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష, నిర్మాత వెంకట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. ఇవాళ మా నవాబ్ కేఫ్ అనే టీంతో స్వామిని దర్శించుకోవడం జరిగింది. తిరుపతి సిటీలో మా ట్రైలర్ లాంచ్ అని ఎప్పుడైతే అన్నారో స్వామిని దర్శించుకోవడానికి అది ఒక అవకాశంగా వాడుకుందామని అనుకున్నాము. అండ్ మా స్వామిని ఐ థింక్ చూసి ఆ తర్వాత మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది ఆయన బ్లెస్సింగ్ మాతో పాటు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఇక్కడికి రావటము, స్వామివారిని చూడటం డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఈ నెల 20th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ పాజిటివిటీతో, ఈ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళి మా సినిమా మీ అందరికీ నచ్చాలని, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సో మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ ప్రమోద్ గారు, మా హీరోయిన్ తేజు గారు అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో ఇవాళ మధ్యాహ్నం 3 o'clockకి తిరుపతిలో మా కాలేజ్లో, మేము మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము. సో ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు తేజు అశ్విని. వాళ్ళ స్వామివారి దర్శనం జరిగింది. అన్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా జరిగింది. సో మా మూవీ కూడా అలాగ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లాంచ్ వాళ్ళు అవుతుంది కాలేజ్లో. అండ్ తిరుపతిలో జరిగేది మాకు చాలా చాలా స్పెషల్. స్వామివారి బ్లెస్సింగ్ మాకు డైరెక్ట్గా వస్తుందని అనిపిస్తుంది. సో మీరు అందరూ చూడండి. Feb 20th సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి, చెప్పండి ఎలా ఉంది. ఇవాళ మేము స్వామివారిని దర్శించుకున్నాం. చాలా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ మేము 3 o'clockకి మెడ్జీ కాలేజ్లో ట్రైలర్ని లాంచ్ చేస్తున్నాం. సో స్వామివారి సపోర్ట్, మీ సపోర్ట్ అందరితో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Venkat Papadipandi. I am co-producer. My wife is the producing. The movie name is Nawab Cave. This is my first production అండి. సో తిరుపతితో నాకు చాలా అనుబంధం ఉందండి. నేను ఇక్కడే చదువుకున్నాను. ఇది మై ఫస్ట్ ప్రొడక్షన్. ఓకే, నేను వెరీ హ్యాపీ టు ఈరోజు మేము ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము తిరుపతిలో. సో స్వామివారిని దర్శనం బిఫోర్ ట్రైలర్ రిలీజ్కు స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఈరోజు 3 PM తిరుపతిలో కింద కాలేజ్, ఎస్విసి కాలేజీలో వీఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళి ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో గాడ్ గోనా బ్లెస్ మీ. ఐ గోనా డూ మోర్ మూవీస్ అండర్ మై ప్రొడక్షన్. మై ప్రొడక్షన్ నేమ్ ఇస్ అర్షికా ప్రొడక్షన్ అండి. సో దిస్ ఇస్ మై ప్రొడక్షన్ నెంబర్ 1 రిలీజింగ్ ఆన్ థియేటర్స్ ఇన్ February 20 అండి. ప్లీజ్ వాచ్ ద మూవీ. మూవీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండి. ఈజ్ ఎక్సలెంట్. డెఫినెట్లీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. ఈజ్ 0 cuts, వెరీ క్లీన్ మూవీ, వెరీ ఫెంటాస్టిక్ మూవీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి టు గివ్ దిస్ ఆపర్చునిటీ టాక్. స్వామి దగ్గర కొంచెము నా మూవీ గురించి నేను మాట్లాడినందుకు, అందులో నా ఫస్ట్ ప్రొడక్షన్కు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అర్ధనారీశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మితమైన శివం టు శివం రోడ్డు మార్గాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అనువుగా 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన శివం టు శివం రోడ్డును ఈ రోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని, ఇందుకు నిదర్శనమే నేడు శ్రీకాళహస్తిలో శివం టు శివం రోడ్డు నిర్మాణాన్ని త్వరితన చేపట్టి ప్రజలకు అందుబాటులోనికి తేవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. 2 రోజుల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి దేవస్థానం గిరి ప్రదక్షిణ రోడ్డును వర్చువల్ విధానంలో ప్రారంభించారని, ఈ రోడ్డు శివం టు శివం రోడ్డు డివైడర్ మధ్యలో శ్రీకాళహస్తి ప్రతిష్టను పెంపొందించేందుకు చుట్టుప్రక్కల ఉన్న దేవాలయాల్లోని ప్రతిబింబాలను ప్రదర్శించే విధంగా శివాలయాలు విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ రహదారి మొత్తం భక్తి పారవస్యంతో విరాజిల్లేటట్టు రహదారి నిర్మాణం పూర్తి స్థాయి చేపట్టే విధంగా కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి 42.5 కోట్లు ఎస్టిమేట్ వేయగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం 20 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నామని ప్రభుత్వం తెలియజేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఇదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 40.5 కోట్ల రూపాయల వ్యయంతో అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ రహదారి ఏర్పాటు చేయదలిస్తే తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం చూస్తే గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజల సొమ్మును స్వాహా చేశారో అర్థమవుతుందని తెలిపారు. మీటర్ల వెడల్పుతో ఈ ప్రాంత భక్తుల యొక్క సౌకర్యార్థం, సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థం శివం నుంచి శివం వరకు, శివం టు శివం అనేటువంటి ఒక రోడ్డు నిర్మాణం చేయాలని ఆనాడు మొదలుపెట్టింది. దీనికి ఎస్టిమేట్లు వేసింది 11 కోట్ల రూపాయలతో. అది పెరిగి 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 చివరికి గడిచిన ప్రభుత్వంలో 42 కోట్ల రూపాయలకు పెరిగింది ఎస్టిమేట్. మరి 42 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ వేసేటప్పటికీ అది 45-46 కావాలి. కానీ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 42 కోట్ల రూపాయల ఎస్టిమేట్ని 20 కోట్ల రూపాయలకు లోపలే కుదించి ఈరోజు ఈ నిర్మాణం అదే పని నేను అదే అడిగాను మా కలెక్టర్ గారిని. ఇక ఆ పరమేశ్వరుడే చెప్పాలి ఆనాటి ఎస్టిమేట్ గురించి. ప్రభుత్వ తీరది, ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇది. 42 కోట్లకి ఎస్టిమేట్ వేసిన రోడ్డుని 20 కోట్ల రూపాయల లోపే దీన్ని పూర్తి చేసి ఇవాళ ప్రారంభించుకునేటువంటి ఒక మహత్తరమైన అవకాశం. ఇది కూడా గోపాలన్న మొదలుపెట్టింది, ఇవాళ సుధీర్ పక్కన ఉండి దీన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అని చెప్పి చెప్పక తప్పదు. రహదారి పూర్తిగా దీన్ని పూర్తి చేసి 2 వైపులా మంచి చెట్లతోటి పచ్చటి వనం ఉండే విధంగా చెట్లు నాటించడం, వాటిని పెంచడం, అలాగే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలకు సంబంధించినటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోడ్డమ్మిడి మొత్తానికి మొత్తం అంతా కూడా ఆ విగ్రహాలతోటి ఈ రోడ్డు వెంబడ నడిచినా వాహనంలో వెళ్ళినా ఒక మంచి అనుభూతి. శైవ క్షేత్రంలో మనం ఇక్కడి నుంచే ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నాం, జ్ఞాన ప్రసూనాంబని చూస్తున్నాం అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోడ్డు నిర్మాణంతో నిన్ననే పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు గిరి ప్రదక్షిణం కొరకు 22 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొంచెం మిగిలింది 5 కిలోమీటర్ల 300 మీటర్లు, అది కూడా పూర్తయింది. రోడ్డు కూడా అది కూడా కంప్లీట్ చేసి గిరి ప్రదక్షిణానికి అవసరమైన 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నిన్న కూడా దాన్ని ప్రారంభించాం. ఒక శ్రీకాళహస్తీశ్వరు యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఇంత గొప్ప పనులు చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, పాలకవర్గం, చైర్మన్ గారు, సభ్యులు, అలాగే శాసనసభ్యులు, వారితో పాటు కలెక్టర్ గారి నాయకత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ఇవాళ చేయడం
వాటిని ప్రారంభించేటువంటి ఒక మహత్తరమైన అవకాశం నాకు రావడం అనేది ఇది అరుదైనటువంటి మా రాజకీయ జీవితాల్లో జరిగే సంఘటన. ఎందుకంటే ఇనాగరేషన్లు, శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకప్పటి మా కుటుంబ సభ్యుడు గోపాలకృష్ణారెడ్డి గారు అనుకున్న దాన్ని ఈరోజు ఆయన కొడుకు చేతుల మీదుగా సాధించి దాన్ని ప్రారంభించుకోవడం అనేది ఇవాళ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ శైవ క్షేత్రానికి అవసరమైన అన్ని కార్యక్రమాలని ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. గడిచిన శివరాత్రి ఉత్సవాల ముందు జరిగిన రివ్యూ, ఈ శివరాత్రి ఉత్సవాలకు జరిగిన రివ్యూలో చాలా పనులు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం. త్వరితగతిన రాబోయేటువంటి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి అభివృద్ధిని ఈ యొక్క కాళహస్తి నగరానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత అమ్మవారు సుఖవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పట్టణ పురవీధుల్లో స్వామి అమ్మవార్లను భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు పలికారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో హంస చిలుక వాహన సేవ అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది. హంస చిలుక వాహనంపై ఆది దంపతులను దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం ఉదయం హంస చిలుక వాహన సేవ చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారిని హంస వాహనంపై, అమ్మవారిని చిలుక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం 4 మాడ వీధుల్లో భక్తుల శివనామస్మరణలు చేస్తూ, ఢమరుకాలు మోగిస్తూ, శంఖారావాలు పఠిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తుల కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహదేవ అంటూ ప్రాణమిల్లారు. హంస ఏ విధంగా పాలు, నీరును వేరు చేస్తుందో అదేవిధంగా భక్తుల్లో చెడు గుణాలు తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆదివారం జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పూల అలంకరణలు నిర్వహిస్తున్నారు. సుమారు 250 మంది కార్మికులు ఆలయం లోపల ముస్తాబు చేపట్టారు. కోట మండపం, స్వామి అమ్మవార్ల గర్భాలయం ప్రక్కన గుట్టలు గుట్టలుగా పూలు పోసుకుని ముస్తాబు చేస్తున్నారు. ఆదివారం భక్తులకు కనువిందు చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అలంకరణకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కార్మికులను రప్పించారు. ఇప్పటికే స్వామి అమ్మవార్ల గర్భగుడుల వద్ద పూలు ముస్తాబులు ప్రారంభమయ్యాయి. దశకంఠుని వాహనంగా చేసుకుని దక్షిణ కైలాసనాథులు భక్తులకు దర్శనమిచ్చారు. మహాభక్తునిపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం రాత్రి కాళహస్తీశ్వర ఆలయంలో రావణ మయూర వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చి స్వామివారిని రావణ వాహనంపై, అమ్మవారిని మయూర వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పంచమూర్తులను పొరవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పరమేశ్వరునికి విశిష్ట భక్తులైన దశకంఠుని వాహనంగా చేసుకుని జగత్ రక్షకుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఆద్యంతం అత్యంత భక్తి తత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవ భక్తులకు తెలియజేస్తుంది. లంకేశ్వరుడిపై దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వేద పండితుల మంత్రోచ్చరణ, శివమాలధార, పంచాక్షరి జపం, భక్తుల శంఖం పూరించి ఢమరుకం మోగిస్తూ కోలాటాలు, భజన్లు, డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ రావణ మరియు వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. ఈ వాహన సేవలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి కుమార్, ఆలయ బోర్డు మెంబర్స్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరునికి ఇంద్రకీలాద్రి అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారి తరఫున శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శుక్రవారం దుర్గమ్మ గుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ నేతృత్వంలో ప్రతినిధి బృందం స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకునేలాగా శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి, ఆలయ వేద పండితులు మరియు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు దుర్గగుడి ప్రతినిధులకు ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తవనంపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఒక వాహన సేవతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శేష వాహనంపై కాలభైరవ స్వామి పురవీధుల్లో విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఉభయదారులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్ వ్యవహరించారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తమిళనాడు మహాబలిపురం నుంచి తెప్పించిన మహాదేవుని శివలింగం. మహారుద్రాభిషేకం కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ శివలింగం ఈ రోజు ఆలయానికి చేరుకుంది. మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శివలింగాన్ని సిడి శేఖర్ సహకారంతో తీసుకువచ్చారు. భక్తులు శివనామస్మరణ మధ్య కొనసాగుతున్న ఈ ఉత్సవాలు తవణంపల్లి ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు కోరుకుంటున్నారు. ఓం నమ శివాయ. తవణంపల్లి గ్రామంలో కొండపైన వెలిసిన శ్రీ కాళభైరేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ధ్వజారోహణంతో మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మొదటగా శేషవాహనం ఊరేగింపు జరుగుతున్నది. 20వ తేదీ దాకా కంటిన్యూగా ప్రతిరోజు ఒక్కో ఉభయదారుడు ఒక్కో వాహనంతో అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను జరుపుతున్నారు. గతంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము చిన్నపిల్లలప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ గుడికి కనీసం దారి కూడా ఉండేది కాదు. నీళ్లు కూడా బిందెలతో మోసుకొని వచ్చేవాళ్ళం కిందికి పైకి. ఆ విధంగా స్వామివారికి సేవ చేశాం. ఇక్కడ గ్రామస్తులు, గ్రామంలో ఉన్న యువత ముఖ్యంగా స్వామివారి సేవకు ఆనాడు ఎంతో కష్టపడిన పరిస్థితి. అటుపైన శ్రీ గౌరవ నందమూరి హరికృష్ణ గారి సౌజన్యంతో వారి అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఈ కొండపైకి రహదారి నిర్మించడం జరిగింది. అదేవిధంగా తవణంపల్లె గ్రామస్తులు మరియు పరిసర గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఈ గుడి అభివృద్ధి కోసం కృషి చేసి చందాలు వేసుకొని ఇక్కడ కళ్యాణ మండపానికి షెడ్లు కానీ అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కానీ నిర్మించడం జరిగింది. ఈనాడు గ్రామస్తులందరూ ఐకమత్యంతో పరిసర గ్రామాలను కలుపుకొని ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా గజవాహనం మరియు రుద్రాభిషేకానికి సంబంధించిన శాశ్వత శివలింగాన్ని కూడా తెప్పించడం జరిగింది మహాబలిపురం నుంచి. మహారుద్రాభిషేకాన్ని మహాశివరాత్రి రోజు దర్శించిన వారికి అనేక కీడులు కూడా తొలగిపోయి శుభాలు జరుగుతాయని చెప్పేసి పురాణాలు చెప్తున్న దృష్ట్యా శాశ్వతంగా ఇక్కడ మహారుద్రాభిషేకాన్ని జరగడానికి ఉభయదారులు ఈరోజు ఈ విగ్రహాన్ని మహాబలిపురం నుంచి తెప్పించారు. దీన్ని శాస్త్రోక్తంగా మహాశివరాత్రి నాడు వాటి స్థానంలో ఉంచి మహారుద్రాభిషేకం జరిపించి తద్వారా ఈ గ్రామానికి పరిసర గ్రామాలకి మంచి జరగాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఇలాగే దినదినాభివృద్ధి చెందడం కోసం భక్తులందరూ కూడా మహాశివరాత్రి రోజు అశేషంగా విచ్చేసి ఈ కాళభైరేశ్వర స్వామి కృపకు పాత్రులవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ దేవదేవుడు తవణంపల్లె గ్రామాన్ని మరియు పరిసర గ్రామాలని ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి వారిని మేమందరూ పూజిస్తున్నాం. వారి కుటుంబ కటాక్షాలు కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తవనంపల్లి మండలం కేంద్రంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామివారి దేవస్థానంలో శివలింగం ప్రతిష్ఠా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తమిళనాడు మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన మహాదేవుని శివలింగాన్ని నేడు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఉభయదారులుగా ఏబీ వినాయకం, సిడి శేఖర్ సహకారంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే మహారుద్రాభిషేకంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు భక్తులను కోరుతున్నారు. అందరికీ నమస్కారము. మన చిత్తూరు జిల్లా తౌనంపల్లి మండల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాళభైరేశ్వర స్వామి దేవస్థానం యందు మనము మహాబలిపుర క్షేత్రంలో నుండి శివలింగము కొత్తగా ప్రసిద్ధి చేయాలని, గుడి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని భక్తులందరూ కొందరు చందాలతో, కొందరు కష్టపడి అందరూ నిర్మాణించాము. రేపు రుద్రాభిషేకము, శివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం సాయంత్రము 5:30 సమయంలో బ్రహ్మాండ వైభవంగా స్వామివారికి చేయబడును. భక్తులందరూ వచ్చి ఈ రుద్రాభిషేకంలో పాల్గొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈ యొక్క దవనంపల్లి మండలం యందు కాళభైరవేశ్వర స్వామి దేవస్థానం యందు ప్రాకారం యందు ఈ రోజున విశేషంగా మహాబలిపురం నుంచి ఎంతో గంభీరమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క సమయంలో స్వామివారికి ఎంతో విశేషంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క శివాలయం శివలింగాన్ని స్థాపన చేయడం జరిగింది. రేపు సాయంకాలం 6 గంటల సమయం యందు విశేషంగా స్వామివారికి మహారుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. తెలియజేసుకుంటూ రేపు శివరాత్రి పర్వదినాన పోతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో వెలుస్తున్న పురాతనమైన దేవాలయం శ్రీ కాళభైరేశ్వర స్వామి దేవాలయం. ఎక్కడ కానీ ఇలాంటి శివలింగం లేదు. ప్రతి సంవత్సరం కూడా శివలింగం అభివృద్ధి చెందుతూ స్వామివారు ఉన్నారని నిరూపిస్తున్నారు. ఈ గ్రామంలో వెలుస్తున్న ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈసారి మహాబలిపురం నుంచి ప్రత్యేకమైన స్వామివారి శివలింగం తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించి రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకం చేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలిరావాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ భారీ ర్యాలీని చేపట్టారు. సుమారు 200 మంది స్కౌట్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్ ప్లకార్డులు చేతపట్టుకుని పట్టణ పొరవీధుల్లో వద్దు వద్దు, బాల్య వివాహాలు వద్దు, బాల్యం వయసులో పుస్తెల భారం వద్దంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని రాజగోపురం వద్ద నుండి శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే వయసులోనే వివాహాలను చేయడం చట్టారీత్యా నేరమని, అట్లా ప్రోత్సహించిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలలో కూడా భక్తులకు సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎండి రెడ్డి, రమేష్ బాబు, యూత్ చైర్మన్ అజారుద్దీన్, గైడ్ కెప్టెన్లు పద్మావతి, నిర్మల, సరిత, స్కౌట్ మాస్టర్లు మురళి, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, రోవర్ లీడర్ ఆంజనేయులు, జ్యోతి, మణికంఠ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కే లిఖిత సాయిప్రియ. నేను ఎంహెచ్ఎస్ భాస్కర్పేట శ్రీకాళహస్తిలో చదువుతున్నాను. బాల్య వివాహాలు చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. చిన్నప్పుడే గర్భం దాల్చడానికి శరీరం అనుకూలంగా ఉండదు. అందువల్ల ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. పుస్తకాలు పట్టే వయసులో పుస్తకాల భారం అనుకొద్దు. బాల్య వివాహాలు చేయడం వల్ల చిన్నప్పుడే చాలా నష్టపోతాము. తల్లిదండ్రులు కూడా పేదరికం వల్ల మనకు బాల్య వివాహాలు చేస్తారు. బాల్య వివాహాలు వద్దు, చదువుకోవాలి. భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మనం చదివి మంచి వృద్ధిలో ఉండాలి. మన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలి.
బాల్య వివాహాలు వద్దు, చదువే ముద్దు. నా పేరు ఏ జీవదర్శిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు మనం చూడబోయేది బాల్య వివాహాల గురించి. మనం బాల్య వివాహాలు చేసే వల్ల, చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసే వల్ల అందరికి కష్టాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా కొంచెం చూసి నడవాలి. ఓం నమః శివాయ. ఈరోజు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల గురించి అవగాహన గురించి వీళ్ళు ర్యాలీగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్కౌట్స్ వలన ఎన్నో ఆలయాల్లో వీళ్ళ చేసే డ్యూటీలకి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడ చూసినా కూడా, నేను కూడా స్కౌట్లో పనిచేశాను, తిరుమలలో పనిచేశాను. ఈ స్కౌట్ వలన ఎక్కడికెక్కడ భక్తులకి అవగాహన తెప్పించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే విధంగా ఈ స్కౌట్లో ఉన్న పిల్లలందరూ చాలా ఉపయోగపడతారు. ఈ ఒక్క స్కౌట్ని మనము చాలా ఉపయోగించుకోవాలి. భక్తులందరికీ కూడా ఈ స్కౌట్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాల్య వివాహాల గురించి ఈరోజు శ్రీకాళహస్తిలో ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ఒక్క ర్యాలీగా ఇది చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు చదువుకోవాలి తప్పితే పెళ్లిళ్ళు చేసుకొని ఆ వయసు వచ్చే దాకా మనం వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఈ శివరాత్రిలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయని వీళ్ళు స్కౌట్ వాళ్ళందరూ దీన్ని అంతరించే విధంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళందరికీ మేము సహకరిస్తాం. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ద్వారా ఈ ఒక్క బ్రహ్మోత్సవాలు, ఈ స్కౌట్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఈ ఒక్క బ్రహ్మోత్సవాలు భక్తులకి చాలా ఉపయోగపడతారు. మేమందరం వాళ్ళకి ఎలాంటి సహకారాలు కావాలని అందిస్తాము. రమేష్ గారు ఎప్పటి నుంచి నాకు తెలుసు. తొట్టంబేడు మండలం పెద్దకన్నెల్లి గ్రామంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ దుర్గాంబిక సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ధ్వజారోహణాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ దుర్గాంబిక సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొట్టంబేడు మండలం పెద్దకన్నల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ దుర్గాంబ సమేత అగస్తీశ్వర స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమాన్ని అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శివనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహాన్ని ఆగమయుక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రణమిల్లారు. నకిలీ మందులను తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ నేత కె నారాయణ డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత, మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరుతూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా విలయ తాండవం చేస్తుందని తెలిపారు. పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోగస్ నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని డ్రగ్స్ కంట్రోలర్లు అచ్చోసిన ఆంబోతుల్లా తిని ఊరక కూర్చుంటున్నారని నిప్పులు చెరిగారు. బోగస్ కంపెనీలు సీజ్ చేయకుంటే వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. నకిలీ మందులను తయారు చేసే వాళ్లను వదిలి వాటిపై దాడి చేసిన మాపై తప్పుడు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా ఆరోగ్యం కోసం తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈరోజు సిపిఐ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళన సాగించమని పిలిపించారు. ఈ పిలిపిస్తూ ఊరేగింపు చేస్తూ ఉంటే 30 యాక్ట్ ఉందండి, మీరు చేయకూడదని పోలీసులు చెప్తా ఉన్నారు. 30 యాక్ట్ అంటే అర్థం తెలుసా వీళ్ళకి? 144 సెక్షన్ అనేది అది ఇబ్బంది. 30 యాక్ట్ అంటే అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు, మళ్ళీ ఇంపోజ్ చేసుకోవచ్చు. మేము ఏం చేస్తున్నాం? ఈ డ్రగ్స్ నకిలీ మందులు వచ్చేస్తున్నాయి. ఆ నకిలీ మందులు జనం చచ్చిపోతూ ఉన్నారు. మాఫియా పెరిగిపోతూ ఉంది. దీనికి అరికట్టడం చెప్తా ఉన్నాం మేము. అంతే, మేము ఇంకేం చెప్పలేదు కదా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పొచ్చు? అయ్యా ఇప్పుడు దాకా మీకు పర్మిషన్ ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంపోజ్ చేస్తాం చెప్పుకోవచ్చు. అది చేయకూడదంట. కేసు పెట్టుకోండి, మాకు అభ్యంతరంలే. కానీ ఒకటి చెప్తాల్సుకున్నా, విద్య వైద్యం రెండు చాలా పవిత్రమైంది. అలాంటి వైద్యం కూడా చాలా పవిత్రమైంది. ఢిల్లీలో కేజ్రీవాల్కి ఎందుకు మంచి పేరు వచ్చింది? ఏ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ హై స్కూల్ కన్నా పోండి, స్కూల్స్ బాగున్నాయి. అది చేయమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మెడికల్ విత్ ప్రైవేట్లోకి ఇచ్చేదే పాటు ఈ మందుల మాఫియా కూడా వచ్చేస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ ఇస్తారు. ఎవరు తక్కువ రేట్లకి ఇస్తే వాళ్ళకి మందులు సరఫరా చేయమని చెప్తారు. వాళ్ళు ఎవరు ఇస్తారు? తక్కువ రేట్లు వేస్తారు, నాసిరక మందులు ఇస్తారు, తిరుమలకి నెయ్యి ఇచ్చినట్టుగా. ఇది దాన్ని ఉపయోగించి వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మా ఉద్దేశం అది కాదు. ప్రభుత్వం డైరెక్ట్గా ఏ మందుల కంపెనీ ఆర్డర్ ఇస్తుందో ఆ కంపెనీకి పోవాలా, అక్కడ తయారు చేసే విధానం చూడాలా, అక్కడ సైంటిస్టులు తీసుకోవాలా, సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి తప్పితే ఎవరైతే వాళ్ళకి ఇస్తే అనేక నకిలీ మందులు వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి.
ఆ ఫ్యాక్టరీస్ సప్లై చేస్తూ ఉన్నారు, అవి వచ్చేస్తూ ఉన్నాయి. పోనీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ప్రతి జిల్లాకి ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటాడు. ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ మొత్తం కంట్రోల్ చేయాలి. ఆయన అచ్చేసి రాంబోతులాగా కూర్చుంటాడు, బాగా భోజనం చేస్తాడు, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంటాడు. అది తప్ప ఇంకేం పని లేదు. అందువల్ల మెడికల్ మాఫియాను ఎంకరేజ్ చేసేది డ్రగ్ మాఫియా మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం వైఖరి దాకా వస్తుంది. కాబట్టి ఇది ఒక జనరల్గా మూవ్మెంట్ చేయదలుచుకున్నాం. ఇదే ఈ నకిలీ మందులు మీరు అరికట్టకపోతే మేము టైం ఇస్తాం. రాష్ట్ర స్థాయిలో ఎక్కడైతే గోడౌన్లు ఉంటాయో ఆ గోడౌన్లను బద్దలు కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు బద్దలు కొట్టి మీద కేసు పెట్టచ్చు. మీరు మాఫియా మీద కేసు పెట్టలేరు, స్మగ్లర్ మీద కేసు పెట్టలేరు, ఎక్స్పైరీ మందులు అడుగుతుంటే వాళ్ళ మీద కేసు పెట్టలేరు. అది వద్దని చెప్పి మా మీద కేసు పెడతారా? పెట్టుకోండి. కావాలంటే రాష్ట్ర స్థాయిలో మాత్రం ఈ గోడౌన్ల మీద దాడి చేస్తాం, ఆ దాడి గోడౌన్లు పగలగొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తొండమనాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అలాగే యువతరం సేవా సమితి సభ్యులు పాల్గొని విద్యార్థులకు 10వ తరగతి అనంతరం విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ విద్యా అవకాశాలు, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులు, అలాగే పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించారు. యువతరం సేవా సమితి సభ్యులు విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా వారి ప్రతిభకు అనుగుణంగా భవిష్యత్తును ఎలా ప్రణాళిక చేసుకోవాలో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం కూడిన కెరియర్ గైడెన్స్ చార్టును కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, ముఖ్యంగా సరైన మార్గనిర్దేశం లేకుండా వెనకబడే విద్యార్థులకు ఇది దోహదపడుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు యువతరం సేవా సమితి చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని హర్షిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కెరియర్ గైడెన్స్ కార్యక్రమాలు మరిన్ని పాఠశాలలు మరియు పరిసర గ్రామాల విద్యార్థులకు చేరాలని కోరుతూ సమితి సభ్యులను అభినందించారు. భజన మండలి కళాకారులు గోవింద నామస్మరణలు, నగర సంకీర్తనలతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరం పులకించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధుల్లో గోవింద నామాలతో మారుమ్రగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆచారి, ముని, కోటిరెడ్డి నరసింహారెడ్డి, జేజిరెడ్డి, కృష్ణమూర్తి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్నిధానంలో ఈరోజు 4 మాడ వీధుల్లో ఆ యొక్క భజన సంకీర్తనని పూర్తి చేసుకున్నాము. రేపు శివరాత్రి శుభ సమయము, శివుడికి ఒక్కరోజు రాత్రి కాబట్టి మనకందరికీ కూడా 365 రోజులు రాత్రులు గడుస్తాయి. కానీ శివుడికి ఒక రాత్రి, ఆయన ఉద్భవించినటువంటి రోజు రేపు రాత్రి 12 గంటలకి ఆయన ఉద్భవన అంటే శివ లింగోద్భవన జరుగుతుంది. ఆ టైంలో చక్కగా అభిషేకాలు, నమకం, చమకం, రుద్రం ఈ విధంగా స్వామికి అలంకరణ, ఆ విధంగా అభిషేకాలు చేస్తారు. కాబట్టి రేపు శివరాత్రి పర్వంగా అందరూ కూడా శివనామస్మరణ చేస్తూ అదేవిధంగా రామనామస్మరణ చేయాలి. శివుడు శివరాత్రి రోజు శివుడిని ప్రార్థించడమే కాదు, శివరాత్రి రోజు రామనామస్మరణ చేసినంత వరకు స్వర్గాన్ని, మోక్షాన్ని ఇచ్చేటటువంటి రోజుగా రేపు భావించారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నగర సంకీర్తన భజన మండలి అందరూ కూడా రేపు భజన సంకీర్తన రామనామస్మరణ చేసి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది విష్ణువు యొక్క మాయలో నుండి బయటపడి అందరికీ స్వర్గం, మోక్షం అనుగ్రహించాలని భగవంతుడు ఈ సంవత్సరం పూర్తిగా అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలని ఆ శివుని యొక్క అనుగ్రహము, ఈ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా మనసారా వేడుకుంటూ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి భజన బృందము, అదేవిధంగా తిరుమల పురక్షేత్రము, తిరుపతి గ్రామస్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభం కలగాలని మరి ప్రార్థించుకుంటున్నాం. వెంకటేశయ్య అందరికీ ముందుగా తిరుపతి పుర ప్రజలకు శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఉంది. ప్రతి వారము శనివారము 4 మాడ వీధులలో అత్యంత వైభవంగా కోలాటాలతో, జానపద సంగీతాలతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడము చాలా సంతోషదాయకమండి.
ఇక్కడ భజన చేయడం అనేది చాలా గొప్ప విశేషము. ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా గోపీనాథ్ రెడ్డి గారు పూనుకొని ఇక్కడ ఈ భజన చేస్తున్నారు. నేను కూడా తిరుమలలో మాది సంక్రాంతిని అటప్పుడు భజన గుడికి పోయి భజన చేసేవాడిని. ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామనామ స్మరణ చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వయోవృద్ధాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని స్మరించుకుంటూ ఈ 4 పురవీధుల్లో కూడా తిరిగి వారిని ప్రచారం చేసుకుంటూ భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఆ భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు కలుగజేయాలని వారు ఇంకా భవిష్యత్తు బాగా ఉండాలనేసి అందరినీ కోరుకుంటూ గోవింద హరి గోవింద గోవింద నామస్మరణం సర్వపాపహరణం. ఉదయాన్నే మనం నిద్రలేచి గోవింద అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిష్కారం అవుతాయంట. అది మహానుభావుడు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రతి శనివారం జరిగేటటువంటి ఈ నగర సంకీర్తనం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. వైతాళికుల వలె నగర ప్రజలను మేల్కొల్పుతున్నారు ఈ గోవిందనామ స్మరణతో. అది మనం స్మరించినా విన్నా మనకెంతో ఆరోగ్యదాయకమైంది ఈ గోవిందనామం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి ఈ యొక్క నగర సంకీర్తనం నగరవాసులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం తిరుపతిలో జరగటం కూడా గొప్పదని భావిస్తున్నాం. వెంకటేశయ్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో శివం టు శివం గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన ఆది దంపతులు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య 105వ జయంతి వేడుకలు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. వైభవంగా శ్రీనివాస మంగాపురం వార్షిక బ్రహ్మోత్సవాలు. ఖడ్గం గద విల్లు ధరించి శ్రీ సూర్యనారాయణ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. నకిలీ మందులను తయారు చేస్తున్న బోగస్ కంపెనీలను సీజ్ చేసి రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టాలి. నిరసన ర్యాలీలో సిపిఐ జాతీయ నేత కె నారాయణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.